హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ట్రెజరీ శాఖ నుండి ముఖ్యమైన సమాచారం అందిందండి. సో, అస్సలు మిస్ అవ్వద్దు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఒక అత్యంత దారుణమైన మరియు ఆహ్, సామాన్య మనస్సులను కలిచివేసే షాకింగ్ వార్త అయితే వెలుగులోకి వచ్చిందండి. సో, ఈ మేరకు సంచలనం సృష్టిస్తుందనే చెప్పాలి. ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలకమైనది రాష్ట్ర వ్యవస్థ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది ఖజానా శాఖ. ట్రెజరీ డిపార్ట్‌మెంట్. కానీ నేడు ఆ శాఖలో ఆహ్, ఏదైనా సరే ఆ శాఖలోని కార్యాలయాలు అవినీతి నిలయాలుగా మారాయనేది చేదు నిజం ఆహ్, బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు, పెన్షన్లు, ప్రయోజనాలు మరియు అభివృద్ధి పనుల నిధులు విడుదల చేయాల్సిన చోట లంచం ఇస్తేనే పని జరుగుతుంది. అంటే అన్ని చోట్ల అని కాదండి. జరిగే చోట్ల అయితే మనందరికీ తెలిసిందే. సో, అనే లంచం ఇస్తేనే పని జరుగుతుంది అనేటటువంటి అఖిల లిఖిత నిబంధన అమలవుతూ ఉండటంపై ఇప్పుడు రాష్ట్రమంతా తీవ్ర చర్చ అయితే సాగుతోంది. ముఖ్యంగా సమాజానికి విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు, దశాబ్దాల పాటు ప్రజల సేవలో తలమునకలైన రిటైర్డ్ ఉద్యోగులు మరియు గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు చేసే సర్పంచులు మరియు చాలీచాలని జీతాలతో బ్రతుకుతున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరిని కూడా ట్రెజరీ అధికారులు పీల్చి పిప్పి చేస్తున్నారు అని చెప్పేసి వార్తలొస్తూ ఉన్నాయన్నమాట. మన రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న ట్రెజరీ కార్యాలయాల్లో కొంతమంది సిబ్బంది మరియు ఉన్నతాధికారులు కలిసి ఒక రహస్య మాఫియా లాగా ఏర్పడ్డము. వీరి వ్యవస్థీకృత పద్ధతిలో ఎవరికీ అనుమానం రాకుండా లంచాల వసూల్లో పర్వాన్ని ఒక వ్యాపారంలాగా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పేసి తెలుస్తోంది. సాధారణంగా ప్రజల సొమ్ము లేదా ఉద్యోగుల కష్టార్జితము అనేది వారి చేతికి అందాలంటే ఈ ట్రెజరీ కార్యాలయాల ద్వారానే బిల్లులనేది ఆమోదం పొందాలనే విషయం మనందరికీ తెలిసిందే. సో, కానీ ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఒక సామాన్యుడు లేదా రిటైర్డ్ ఉద్యోగి ట్రెజరీ మెట్లెక్కాలంటేనే భయంతో వణికిపోయే పరిస్థితి నెలకొంది. అధికారులు పెట్టే వేధింపులు భరించలేక బాధితులు వెంటనే తమ ఆవేదనను వెళ్ళగక్కుతున్నారనమాట. సో, ఈ విధంగా లంచం ఇవ్వనిదే ఏ ఒక్క ఫైలు గూడా కదలటం లేదనేది బయటపడుతోంది. సో, మరి పెండింగ్ బిల్లులు ఆమోదం పొందాలంటే ఖచ్చితంగా అధికారుల చేతులు తడపాల్సిందేనని ఒక బహిరంగ రహస్యం అందరూ చర్చించుకుంటున్నారన్నమాట. నిజానికి ఆ డబ్బు ఎవరిదో కాదు. అది ఉద్యోగుల కష్టార్జితం మరియు పన్నుల సొమ్ము. మరి కానీ తమ సొంత డబ్బులు తాము పొందడానికి కూడా అధికారుల జేబులు నింపాల్సి రావటం మన సమాజ వ్యవస్థకి ఒక మచ్చ లాంటిది. ఈ లంచాల దందా ఏ స్థాయికి చేరుకుందంటే కొన్ని కార్యాలయాల్లో ఏ పనికి ఎంత లంచం ఇవ్వాలి అనే దానికి ఒక ఫిక్స్‌డ్ రేట్ కార్డును గూడా సిద్ధం చేశారట. ఉదాహరణకు ఒక చిన్న పనికి ఇంత పెద్ద బిల్లుకు ఇంత శాతం అని ముందే నిర్ణయించుకున్నారు. నిర్ణయించి రేట్ కార్డ్ అనేది అమలు చేయడం జరిగిందంట. సో, కానీ కొన్ని చోట్ల బిల్లులు మొత్తంలో బట్టి అంటే ఓవరాల్‌గా బిల్ అమౌంట్‌లో 5% లేదా 10% వరకు కూడా కమిషన్ వసూలు చేస్తూ ఏమాత్రం భయం లేకుండా యథేచ్ఛగా అయితే దోచుకుంటున్నారనైతే తెలుస్తోంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా ట్రెజరీ ఆఫీసులు, డీటీఓ మరియు ఎస్టీఓ ఒక రహస్య అవినీతి నెట్వర్క్ అయితే నడుస్తోందని తెలుస్తోంది. మరి జీవితాంతం కష్టపడి తమ యవ్వనాన్ని ప్రభుత్వం కోసం ధారపోసిన వృద్ధ ఉద్యోగుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లొస్తూ ఉంటాయి. సో, వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేమి, అంటే గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి బిల్లులు పాస్ అవ్వాలంటే కనీసం 20,000-30,000 వరకు లంచం ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆ వయసులో తమ అనారోగ్య సమస్యల కోసమో లేదా పిల్లల పెళ్ళిళ్ళ కోసమో ఆహ్, దాచు డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే అధికారులు మాత్రం డబ్బులిస్తేనే ఫైలుపై సంతకం చేస్తాం అని జెప్పేసి ఈ విధంగా మొండికేస్తూ ఉన్నారని తెలుస్తుంది. అయితే అంతేకాకుండా ఎవరైనా అనారోగ్యం బారిన పడినప్పుడు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నప్పుడు ఆ యొక్క ఖర్చుల కోసం మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులను పెట్టుకుంటే అక్కడ కూడా మానవత్వం లేకుండా 10% కమిషన్ అయితే అడుగుతూ ఉన్నట్టు సమాచారము. సో, రోగంతో బాధపడుతున్న వ్యక్తి వద్ద కూడా డబ్బులనేది వసూలు చేయడం అధికారుల క్రూరత్వానికి నిదర్శనం.
ఇది ఒక ఇక గ్రామ పంచాయతీల విషయానికి వస్తే ఊర్లో వేసినటువంటి సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ పనులు బిల్లుల విడుదల కోసం సర్పంచ్‌ల నుంచి 2% నుండి 10% వరకు కూడా బిల్లులను పిండేసుకుంటున్నారు. ఒకవేళ లంచం ఇవ్వకపోతే ఫైల్‌లో ఏదో చిన్న తప్పుందని వంకబెట్టడం, సర్వర్ పనిచేయడం లేదని అబద్ధాలు చెప్పడం, లేదా డేటా ఎంట్రీ కాలేదని చెప్పి సాకులు చెప్పడం, నెలల తరబడి తిప్పించుకుంటూ ఉన్నారు. మరి కొంతమంది సిబ్బందైతే ఫైల్‌లను కావాలనే అటకెక్కించి బాధితులను విసిగిపోయేలాగా చేసి తమంతట తామే బేరానికొచ్చేలాగా కూడా చేస్తూ ఉన్నారనైతే తెలుస్తోంది. మరి ఈ యొక్క దారుణమైన వ్యవహారంలో కొన్ని చోట్ల బాధ్యతాయుతమైనటువంటి అంటే ఇంత జరుగుతున్నా గూడా కొన్ని చోట్ల బాధ్యతాయుతమైన పనులలో ఉన్న ఉద్యోగుల సంఘాల నేతలే స్వయంగా మధ్యవర్తులుగా వ్యవహరిస్తీ వ్యవహరిస్తూ అంటే ఉద్యోగ సంఘ నేతలే డైరెక్ట్‌గా సెటిల్‌మెంట్ చేయడం అత్యంత సిగ్గుచేటు. ఉదాహరణ కరీంనగర్ జిల్లాలో ఒక రిటైర్డ్ ఉద్యోగి 2 ఏళ్లుగా తన బిల్లు కోసం తిరుగుతూ ఉన్నారు. 2 ఇయర్స్ పాటుగా. మరి టెక్నికల్ సమస్య అని సాకులు చెప్పారు. కానీ ఒక నేత ద్వారా 4% లంచం ఇవ్వగానే మరుసటి రోజే టెక్నికల్ సమస్యలన్నీ మాయమైపోయి వారం రోజుల్లో డబ్బులైతే అకౌంట్‌లో పడ్డాయి. మరి దీన్ని బట్టి అక్కడ సమస్య అనేది సాఫ్ట్‌వేర్ కాదు, అధికారుల స్వార్థం అనైతే అర్థమవుతోంది. మరి నిజామాబాద్ జిల్లాలో కూడా ఇన్‌కమ్ టాక్స్ వివరాల సమర్పణలో కూడా ఒక్కొక్కరి నుండి రూ. 500 వసూలు చేస్తున్నారనే ఆరోపణ ఉన్నాయి. మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలో గూడా మెడికల్ బిల్లుల కోసం 10% కట్టవటము అంటే తీసుకోవటము ఒక నిబంధనగా మారిపోయిందంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక సీనియర్ అటెండెంట్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరకడము అవినీతి తీవ్రతకు ప్రత్యక్ష నిదర్శనం అంటున్నారు. నల్గొండ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో కూడా ఇదే తరహాలో దందాలు కొనసాగుతూ ఉన్నాయి. తమిళనాడు ప్రభుత్వం అవినీతిని అరికట్టడానికి లంచం అడిగే అధికారులను పట్టిస్తే రూ. 1,00,000 బహుమతి ఇస్తామని చెప్పి ప్రకటించినట్లుగా మన రాష్ట్రంలో కూడా కఠినమైన చట్టాలు రావాలని బాధితులు కోరుకుంటున్నారు. ట్రెజరీ అనేది ప్రభుత్వ ఖజానాకు కాపలాదారుగా ఉండాలి కానీ అది దోపిడీల నిలయంగా మారటం శోచనీయం. ఏసీబీ మరియు విజిలెన్స్ అధికారులు తక్షణమే స్పందించి ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఈ యొక్క అవినీతి నెట్వర్క్‌ను బద్దలు కొట్టాలి. లేదంటే సామాన్యులకు న్యాయం జరగదు. చట్టం తన పనిని తాను చేయకపోతే నిజాయితీగా పనిచేసే ఉద్యోగులకు విలువ అనేది ఉండదు. మరియు బాధితుల ఆవేదన అరణ్య రోదనగా అయితే మిగిలిపోతోంది అనైతే తెలుస్తోంది. సో, మొత్తానికి నిర్బంధ లంచాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే గ్రాట్యుటీ, కమ్యుటేషన్ కోసం 20,000 నుంచి 30,000 వరకు వసూలు. అలాగే కమిషన్ల దందా, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులపై 10% వరకు కమిషన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. పంచాయతీల నుండి దోపిడీ, సర్పంచులు చేసే అభివృద్ధి పనులలో కూడా 2-10% వరకు ఈ విధంగానే పోతోందంటున్నారు. సాంకేతిక సాకులు, లంచం ఇవ్వని పక్షంలో సర్వర్ డౌన్ అనో, టెక్నికల్ ఎర్రర్ వచ్చిందనో సాకులతో ఫైల్‌లను అయితే పెండింగ్‌లో పెట్టేయడం చేస్తూ ఉన్నారు. మధ్యవర్తులుగా నేతలు, కొన్ని ఉద్యోగ సంఘాల నాయకులే అధికారులుగా బాధ్యతల మధ్య ఈ విధంగా బేరసారాలు చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక రేట్ కార్డ్ కొన్ని జిల్లాల్లో ఏ పనికి ఎంత లంచం ఇవ్వాలనేది ముందే నిర్ణయించి అంటే అలిఖిత రేట్ కార్డులు గూడా సృష్టించినట్టుగా ఈ మేరకు బయటకొచ్చిందనమాట. ఇక రాష్ట్రంలోని ట్రెజరీ కార్యాలయాలు అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్‌గా అయితే మారాయని తెలుస్తుంది. రిటైర్మెంట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు సర్పంచ్‌ల నుంచి బిల్లుల ఆమోదం కోసం అధికారులు భారీగా లంచాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపి నెలల తరబడి ఫైళ్లను తొక్కిపెడుతూ కమిషన్లు ఇస్తేనే పని పూర్తి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్ వంటి జిల్లాల్లో కూడా ఈ దందా పరాకాష్ఠకు చేరింది. సో, ఏసీబీ అధికారులు స్పందించి కఠినమైన చర్యలు తీసుకోవాలని, వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావాలని అయితే బాధితులు ఈ మేరకు కోరుతూ ఉన్నారు. సో, మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? సో, అనేది చూడాలి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడితే తప్పనిసరిగా ఈ విధంగా ముందస్తుగా మీరు ఏసీబీ అధికారులకు నంబర్ వచ్చేసి మేబీ 1440 అనుకుంటాను. సో, కరెక్ట్‌గా గుర్తులేదు. సో, ఆ నంబర్‌కి మీరు ముందుగానే వారికి ఫిర్యాదు చేసి ఫోన్‌లో తర్వాత మీరు వెళ్ళండి. సో, ఈ విధంగా గూడా మిమ్మల్ని వారు నిజంగానే వేధిస్తూ ఉన్నట్లయితే అక్కడ మీకు ఏసీబీ వారి నుంచి పరిష్కారం అనేది లభిస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోనైతే షేర్ చేయండి ఫ్రెండ్స్.